హలో స్టూడెంట్స్, మనం ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి లాస్ట్ టాపిక్ ఇది వెరీ ఇంపార్టెంట్ వన్. 10th క్లాస్ కానీ 10thలోనే సిబిఎస్ఈకి కానివ్వండి, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో లెట్ us డిస్కస్ దిస్ టాపిక్. చూడండి, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సమ్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇవి రూట్స్ కనుక ఏమాటైతే ఆల్ఫా బీటా, అప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటాని ఏమని పిలుస్తాం? ఈ రెండింటిని ఫ్యాక్టర్స్ అంటాం, ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓకే, సో నౌ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు, ఇది మొత్తం ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటాకు ఈక్వల్ చేద్దాం. ఎందుకంటే దీని రూట్స్ ఇవి కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగానే ఉంటుంది. సో దీన్ని మనం ఒకసారి గమనిస్తాం. చూడండి, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బీటా మైనస్ ఆల్ఫాతో చేద్దాం. ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఉంది, ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ టు మైనస్ ప్లస్ ఆల్ఫా అండ్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. ఈ విధంగా రెండు మల్టిప్లై చేసాం. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్, ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే బీటా ప్లస్ ఆల్ఫా, లేకుంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఎక్స్ కామన్ తీస్తున్నాం, ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, దీన్ని కూడా ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఈక్వేషన్ను కూడా ఇదే టర్మ్లో, అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ముందు ఏమి ఉండకూడదు, 1 ఉండాలి. దీన్ని ఏ బయటికి తీస్తాను. చూడండి, ఏ బయటికి తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ. ఓకే, సో ఇక్కడ ఏ కామన్ తీసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ను రెండు మైనస్లుగా రాస్తాను, మైనస్ ఇంటూ మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ. ఓకే, ఇక్కడ కూడా దిస్ ఈక్వల్ టు సపోజ్ కే రాస్తాను, ఎందుకంటే ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. చూడండి, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాను. ఈక్వల్ చేస్తూ ఇక్కడ ఏదో ఒక టర్మ్కు ఈక్వల్ అవుతుంది అనుకుంటే కే ఇక్కడి నుంచే మెయింటైన్ చేద్దాం, కే ఇంటూ అని. ఓకే, కే ఇంటూ ఏదో ఒక నంబర్, కే ఈజ్ ఏ రియల్ నంబర్. ఓకే, సో లెట్ ఇట్ బి కే ఈక్వల్ టు ఏ అనుకుంటే, లెట్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే, చూడండి ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. నౌ compare the coefficients of like terms. Compare the coefficients of like terms in both sides. Both sides మనం చెక్ చేసినట్లయితే చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తాను చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, దాని ప్లేస్లో ఏముంది ఇక్కడ మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా ఇంటూ బీటా
కాన్స్టెంట్ ఆల్ఫా ఇంటూ బీటా, ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది C/E. కాబట్టి మనకు కావాల్సినటువంటి రిలేషన్. సో దీన్నే సమ్ అండ్ ప్రోడక్ట్ని ఇంకో రకంగా రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ABCకి ఉండేటువంటి రిలేషన్ విత్ ఆల్ఫా అండ్ బీటా. దీన్నే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -B/A అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ టైప్ సమ్ అండ్ ప్రోడక్ట్ కావాలంటే ఈ విధంగా రాస్తాం. కాబట్టి ఇక్కడ సమ్ అండ్ ప్రోడక్ట్తో ఉన్నటువంటి ఈక్వేషన్ కావాలంటే దీన్నే మనం ఈక్వేషన్స్గా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్, ఇక్కడ చూడండి ఒక నిమిషం, quadratic equation with roots alpha comma beta is x square minus alpha plus beta into x plus alpha beta is equal to 0. కాబట్టి మనకు తెలిసినటువంటి ఈక్వేషన్ ఇది ax² + bx + c. దీనికి మనము ఈక్వల్గా ఒక ఈక్వేషన్ రాస్తున్నాం, x² - α + బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో దీంట్లోనే మనము సమ్ కావాలంటే -B/A వస్తుంది, ప్రోడక్ట్ కావాలంటే C/A. కాబట్టి చాలా ఎగ్జామ్స్లో ఇవి గుర్తుపెట్టుకొని మనం రాయాల్సి వస్తుంటుంది. ఓకే, వీటిపైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. Find the quadratic equation with the given roots. రూట్స్ ఇచ్చినప్పుడు √3, -√3 ఈ విధంగా ఉంది. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెట్ ఇట్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 అండ్ బీటా ఈక్వల్ టు -√3. సమ్ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ -√3, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ చూడండి, √3 ఇంటూ -√3, దిస్ ఈక్వల్ టు -√3 ఇంటూ 3 -3. నౌ ఈక్వేషన్ విత్ ఆల్ఫా కామా బీటా √3 -√3 ఈజ్ చూడండి ఏ విధంగా ఉంటుందో, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంత వాల్యూ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా √3 ఇంటూ -√3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x² ఇది 0, దిస్ విల్ బి ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ √3 3 is equal to 0. So this is a quadratic equation. Another example. So find a quadratic equation given sum and a product is ఈ విధంగా ఇచ్చాడు చూడండి, సమ్ అండ్ ప్రోడక్ట్ 1/4 and -1. 1/4 and -1. ఫస్ట్ ది సమ్ ఇచ్చాడు, ఇది సమ్, ఇది ప్రోడక్ట్. అంటే గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -1. ఇంతకుముందు క్వశ్చన్కు దీనికి తేడా చూడండి, ఇక్కడ డైరెక్ట్గా రూట్స్ ఇచ్చాడు ఆల్ఫా బీటాలు, అందుకని మనమే చేస్తాం సమ్ అండ్ ప్రోడక్ట్. ఈ క్వశ్చన్లో మనకు వాడే ఇచ్చేసాడు, సమ్ ఇచ్చాడు అండ్ ప్రోడక్ట్ ఇచ్చాడు. కాబట్టి దీన్ని ఫార్ములా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² ఆఫ్ -α ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. నా సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి, ఇక్కడ x² మైనస్
ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ 1/4 అంటే x/4 -1 ఈక్వల్ టు 0. దీన్ని 4 పెట్టి మల్టిప్లై చేయండి. అంటే డినామినేటర్ తీసేయాలంటే 4x² minus x minus 4 is equal to 0. This is the quadratic equation. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ ఈ విధంగా ఉంది చూడండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ quadratic equation, then find the quadratic equation with the roots 1/alpha comma 1/beta. చూడండి, మనకు ఆల్ఫా బీటా అనేటువంటివి రెండు రూట్స్ ఇచ్చాడు. అయితే 1/alpha 1/betaతో ఉండేటువంటి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ చూడండి, గివెన్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 అనుకోండి. దీని నుంచి సమ్ ఏమవుతుంది చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a and alpha into beta is equal to c/a. ఇది మనకు తెలుసు. బట్ 1/alpha 1/beta రూట్స్ అయితే అప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ సమ్ చూద్దాం చూడండి. సమ్ 1/alpha + 1/beta is equal to, సో మల్టిప్లై చేస్తే బీటా ప్లస్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ బీటా. దిస్ ఇస్ సమ్ ఎంత వచ్చింది చూడండి మనకు, -b/a బై ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. ఇప్పుడు డివిజన్లో ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -b/c ఇదేమవుతుంది సమ్. నెక్స్ట్ ప్రోడక్ట్ చూడండి, ప్రోడక్ట్ 1/alpha ఇంటూ 1/beta దిస్ ఈక్వల్ టు 1/alpha ఇంటూ బీటా. 1/alpha ఇంటూ బీటా మీన్స్ c/a. సో దీన్ని రివర్స్లో రాయాలి మనం, a/c. ఇది సమ్, ఇది ప్రోడక్ట్. Now quadratic equation with the roots 1/alpha comma 1/beta is, formula రాద్దాం, x² minus 1/alpha plus 1/beta into x plus 1/alpha into 1/beta is equal to 0. సో సమ్, ఇది ప్రోడక్ట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి, x² minus 1/alpha plus 1/beta ఎంత వచ్చింది మనకు, -b/c ఇంటూ ఎక్స్ ప్లస్ 1/alpha ఇంటూ 1/beta అంటే a/c ఈజ్ ఈక్వల్ టు 0. నా సింప్లిఫై చేస్తున్నాను, x² మైనస్ ప్లస్ b/c ఇంటూ ఎక్స్ ప్లస్ a/c ఈక్వల్ టు 0. సో దీన్ని డినామినేటర్ను కట్ చేయాలంటే ఎంత ఉంటే దాంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లయింగ్ త్రూ అవుట్ ఈక్వేషన్ బై c. ఇక్కడ మనకు ఫైనల్ ఆన్సర్ చూడండి, cx², cతో మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ c క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ bx ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. కంప్లీట్, ఇది ఒరిజినల్ ఈక్వేషన్. ఇది ax² + bx + c = 0 ఒరిజినల్ ఈక్వేషన్. దీని నుంచి మనకు 1/alpha 1/beta కనుక రూట్స్ అయితే అప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా మారుతుంది అనేటువంటిది ఇది. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో దీంతో కంప్లీట్ అవుతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, థ్యాంక్ యూ.